హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారులే. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, ఫ్లోరిడా వెళ్తున్నాము. ఫ్లోరిడాలో ఓర్లాండోకి వెళ్తున్నాము. ఓర్లాండోలో లెగోల్యాండ్కి వెళ్తూ ఉన్నాము. మన ఇంటి దగ్గర నుండి 8 గంటల జర్నీ అండి. 8 గంటలు అంటే మనం ఒక బ్రేక్ మధ్యలో ఫుడ్ కనేసి వాటికి వీటికి ఆపుకున్నా కానీ 9 గంటలు దగ్గర జర్నీ ఉంటుంది. చూస్తున్నారు కదా, పోతా ఉన్నాము. మధ్యలో ఒక చోట ఆగాము. ఆగి ఇంకా ఫుల్ చేసుకొనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎట్టకేలకు మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ 8కి అయితే రూమ్కి వచ్చేసాం. 8కి చూసారా అసలుకి ఎలా ఉందో? అసలుకి ఒకసారి అది 8 అయినట్టు ఉందా, ఈవినింగ్ 6 అయినట్టు అనిపిస్తూ ఉంది. మేము బ్రేకులు అవన్నీ తీసుకునే వెళ్ళామన్నమాట ఆరాముగా. సో 8కి వెళ్ళాక ఇంకా భారీగా ఆకలి అవుతూ ఉంది. ఆకలి అవుతూ ఉంటే ఇంకా రూమ్ అయితే చూసేయండి ఒకసారి. రూమ్ అయితే చాలా బాగుంది. $70 పర్ డేకి ఇక్కడ వెళ్ళాము. ఇంకా ఇమీడియట్గా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేది ఇక్కడ ఇండియన్ హోటల్ అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, 8:45 అయింది టైము. ఎలా ఉంది? ఇండియన్ హోటల్కి వచ్చేసాము, బుక్ చేసుకున్నాము. ఇంక అందరం బాగా ఆకలి మీద ఉన్నాము, వెయిటింగ్ ఫర్ ఫుడ్ అనమాట. చూడండి కిడ్స్ కానీ అందరు ఎంత ఎంజాయ్గా ఉన్నారో. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకొక వారము తినడానికి రెడీగా ఉన్నాము. బిర్యానీ తెప్పించేసుకున్నాం. కానీ మన ఇండియాలో చేసినంత టేస్ట్ అయితే లేదు. ఇక్కడ ఉప్పులు పప్పులు అన్నీ తక్కువనే ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లో ఏం చేస్తాం, తినక తప్పదు. తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం. మా ఆయన అయితే ఇంకా నా వల్ల కాదు, నేను టైర్డ్ అయిపోయాను డ్రైవింగ్ చేసి అని రూమ్కి వెళ్ళిపోయారు పండుకోవడానికి. కానీ మన బుడ్డోడు మాత్రం కింద హోటల్లోనే కింద ప్లే ఏరియా ఉంది. ఐ వాంట్ టు గో ప్లే ఏరియా మమ్మీ అనేసి నన్ను అయితే లాక్కొని వెళ్ళిపోయాడు. నాకు తప్పదు కదా, ఇంకా నేనైతే వెళ్ళాను. ఇలా ఉంది ప్లే ఏరియా. బట్ ఏది ఫ్రీ అయితే కాదండో, ప్రతి దానికి డబ్బులు పెట్టాలా. ప్రతి దానికి 50 cents. అంటే 50 cents అంటే దగ్గరగా మనకు 40 రూపీస్. ప్రతి దానికి డబ్బులు పెట్టి మనము ప్లే చేయాల్సిందే అనమాట. చూసారు కదా, అన్నీ ఉన్నాయి లోపల. కోక్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ అండ్ అన్నీ ప్రతిదీ ఉంది. స్నాక్స్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి దానికి అమౌంటే, ఫ్రీగా అయితే ఏది కాదు. బట్ మనోడితో అయితే నా దగ్గర క్యాష్ లేనందుకు బుడ్డోడైతే ఊరికే ప్లే చేసుకున్నాడు. వాళ్ళ డాడీతో నెక్స్ట్ డే పోయేసి మంచిగా అయితే కాయిన్స్ తీసుకెళ్ళేసి ఖర్చు పెట్టేశాడు. అన్ని గేమ్స్ ప్లే చేసి వాడు. ఈ విధంగా అయితే ఆ రోజు నైట్ బాగా ఇంకా ఫుల్ ఇంకా అరౌండ్ 10:30, 11 అయ్యింది నిద్రపోవడానికి. ఇంకా పైకి వెళ్ళాము. ఇంకా మార్నింగే లేచి లెగోల్యాండ్కి వెళ్ళిపోయామన్నమాట. మన రూమ్ నుండి 15 minutesలోనే లెగోల్యాండ్. ఇంకా లెగోల్యాండ్కి అయితే నడుచుకుంటానే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మళ్ళీ పార్కింగ్కి డబ్బులు వేయాలి అనేసి, అదెందుకు ఊరికే అనేసి మేము ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కదా అని నెక్స్ట్ అయితే ఫస్ట్ పెప్పా పిగ్ వచ్చిందండి. పెప్పా పిగ్కి టుమారో వెళ్దాము అనేసి ఫస్ట్ మేము వచ్చిన లెగోల్యాండ్కి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇక్కడ లెగోల్యాండ్ ఎంట్రన్స్. మనము ఫస్ట్ డే కదా ఇది, మన టికెట్ కొన్నామా లేదా అనేసి వాళ్ళు టికెట్ అయితే చెకింగ్ చేస్తూ ఉన్నారు. కార్ చూసారా ఎంత బాగుందో కదా, అది కూడా లెగోస్తోనే ప్రిపేర్ చేశారండో. చూడండి అసలుకి మన టికెట్స్ అయితే చెక్ చేశారు. బుడ్డోడు మేము అయితే లోపలికి వెళ్ళిపోయాము. చూడండి ఎంత బాగా బుడ్డోడు కూర్చున్నాడో. మమ్మీ ఫోటో తీయి నాకు అంట. తర్వాత ఇంకా ఒక్కొక్కటి ప్రతి చిన్నది కూడా షాప్లో అన్ని లెగోస్తో ప్రిపేర్ అయినవి అనమాట. చాలా బాగుంది. చూసారా, షాప్ ముందు కూడా లెగోస్తోనే అనమాట. ఇక్కడ చూడండి అసలుకి ప్రతిది వాళ్ళు చెయ్యడానికి ఎన్ని డేస్ పట్టిందో మనకైతే తెలియదు. కానీ అసలుకి లెగోస్తో చూడండి ఎలా చేశారో. కానీ అబ్బబ్బబ్బా సూపర్ ఉన్నాయండి. ఇక్కడ యూఎస్లో ఉంటే కనుక ఇదైతే పిల్లలకు చూపించాల్సిన ప్లేసేనండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లెగోస్ దాని గురించి హిస్టరీ అనమాట. అసలుకి పిచ్చగానే ఉంది. అక్కడ చూడండి మొత్తం అన్ని లెగోస్ని ఎప్పుడు కనుక్కున్నారు, ఏంటి ఏం కథ అనేసి అన్నీ ఇంకా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యూజియం అనమాట, లెగో మ్యూజియం లాగా. మన బుడ్డోడు కొంచెం సేపు పోయి బాగా వాటితో కూడా తెలుసుకున్నాడు వాటి గురించి. అండ్ చూడండి అసలుకి లెగోస్తో హౌస్ అన్నమాట. అన్నీ ఎలా ఉన్నాయో, అసలుకి ఎంత బాగా చేశారో. అసలుకి వీళ్ళకి ఇవన్నీ చేయడానికి ఎన్నెన్ని రోజులు పట్టాయో అని అనిపిస్తూ ఉంది నాకు. అసలుకి ఎంతమంది కలిసి చేశారో, ఏం కథనో, ఎంత బాగుందో చూడండి. గ్రాండ్ పా, డాడీ అండ్ కిడ్ది అసలుకి ముగ్గురు కలిసి ఎంత బాగుందో.
అసలుకి వాడేమో మా పప్ప మీద కూర్చుంటాను, ఫోటో తీ మమ్మీ అనేసి ఫోటో తీసుకున్నాడు. చూడండి ఎంత మంచిగా, ఎంత బాగుంది అసలుకి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే 6 లెగో పీసెస్ని తీసుకొనేసి ఏదో ఒకటి చేస్తే వాళ్ళ పేరు రాసి అక్కడ బోర్డు మీద పెట్టాలి అనేసి మన బుడ్డోడు కూడా చేశాడు. అలా వాడి పేరు రాసేసి వాడు ఒక జస్ట్ స్టేట్స్ లాగా చేశాడు. అది చేసి వాడు పెట్టుకుంటూ ఉన్నాడు అనమాట. వాడు కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. తర్వాత ఒక ఫోటో తీసేసుకున్నాడు. అక్కడ నుండి ఇంకా మొదలయ్యింది మాకు. ఇంకా అక్కడ లెగో ఫ్యాక్టరీ అనేసి ఉందన్నమాట. తర్వాత ఇదిగోండి పిజ్జా అనేసి పిజ్జా వేస్తున్నాను అనేసి ఇంకా అక్కడ నుండి ఇదిగోండి ఇదే లెగో ఫ్యాక్టరీ. అంటే జస్ట్ లోపలంతా షాప్సే ఉన్నాయి, బట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ పర్చేజ్వి అవి ఉన్నాయన్నమాట. బట్ దాని పేరు వచ్చేసి లెగో ఫ్యాక్టరీ అనేసి ఉంది. చూడండి ఎంత బాగుందో. లోపలికి పోయేసరికి లోపల అంతా లెగో బ్యాగ్స్ అనేసి, లెగో డ్రెస్సులు, లెగో పౌచులు, మొత్తం A to Z అన్ని లెగోస్కి రిలేటెడ్ అనమాట. చూడండి లెగో బాటిల్స్, లెగో గేమ్స్ అన్నీ అవే ఉన్నాయన్నమాట. చాలా బాగుందన్నమాట బ్యాగ్స్ అవన్నీ. బట్ కాస్ట్ కూడా అదే విధంగానే ఉంది, ఏ మాత్రం తక్కువ కాస్ట్ అయితే లేదనమాట. ఒక్కొక్కటి పట్టుకుంటే 1000 రూపాయలు 2000 అలానే ఉంది. తర్వాత బయట లెగోస్వి పెట్టారనమాట టాయ్స్ చేయడానికి. తర్వాత కొంచెం సేపు అప్పటికి ఒక 12:30 అయిపోయి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒక లెగోస్తో ప్లే చేయడం మళ్ళీ మొదలు పెట్టాడు. తర్వాత ఇక్కడ ప్లే చేశాక మేమైతే లెగో మూవీ వరల్డ్ అనేసి ఇందులోకి వెళ్ళామన్నమాట. ఇందులోకి వెళ్తే ఇక్కడైతే మీరు కనుక లెగో ల్యాండ్కి వెళ్తే కనుక లెగో మూవీ వరల్డ్లో ఈ 2 అయితే మిస్ అవ్వకండి. ఇందులో ఒకటి వాటర్ పార్క్ ఉంది. వాటర్ పార్క్ అయితే అమేజింగ్గా ఉంది. కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా చేస్తారు. మేమైతే అది కరెక్ట్గా షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే అంత వాటర్కి నేను కవర్స్ ఇంట్లోనే మర్చిపోయిపోయాను అనమాట. కవర్స్ తీసుకెళ్ళలేదు అనేసి. చూసారు కదా అలా వాటర్లో పోతూ ఉంటాము, బోట్లో పోతూ ఉంటే సూపర్ ఉంటుంది. అది చాలా బాగుంది. అక్కడి నుండి వెళ్ళాక చూడండి ఎంత బుడ్డోడైతే బయటకు వచ్చాక కూడా ఇంకా మళ్ళీ ఇంకో టర్న్ వెళ్దాం మమ్మీ అనేసి ఉన్నాడు. బయట నుండి ఇగ్గోండి వాటర్ ఫైట్ చేస్తూ ఉన్నారు అందరూ కలిసి. అక్కడ నుండి వాళ్ళు వేయడము, మనం ఇక్కడ నుండి వేయడము, సూపర్ ఫన్గా అయితే అనిపించింది. తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చేసి తర్వాత కొన్ని ఫోటోలు అయితే బుడ్డగాడు మళ్ళీ దిగేశాడు. ఏం ఫోటోలేమో మనం దిగమన్నప్పుడు దిగరు, కానీ వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు దిగుతారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ అని ఉంది కదా, ఈ ఫ్లైట్కి కూడా వెళ్ళండి, చాలా అమేజింగ్ ఉంటుంది. ఇక్కడ మేము ఫోటో తీయడానికి కుదరలేదు, నాకు మొబైల్ పట్టుకోవడానికి పాసిబుల్ లేక తీసుకోలేదు. బట్ అది మొత్తము 4D అనమాట. లోపల మీరు లోపల ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ అవుతారనమాట. మనం స్కైలో ఉన్నట్టు, స్పేస్లో ఉన్నట్టు, లావాలో ఉన్నట్టు చాలా బాగుంటుంది. అది కూడా మీరు అస్సలకి మిస్ అవ్వకండి. తర్వాత వీళ్ళు మమ్ము తినమంటే తిననందుకు వీళ్ళకైతే శిక్షించాను అనమాట. ఈ విధంగా అయితే శిక్షించాను. తర్వాత వాళ్ళు కొంచెం సేపు మళ్ళీ ఇగ్గోండి మళ్ళీ రైడ్స్కి వెళ్ళాము. ఇక్కడ రైడ్స్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు బుడ్డోడు. కిడ్స్కి వాడైతే అలోన్కి వెళ్ళాడు. నాకైతే బాగా భయమైంది. మనం ఎప్పుడూ రైడ్స్కి వాడిని అలోన్గా పంపివ్వలేదు కదా, బట్ ఇక్కడ హార్స్ది వాళ్ళు సేఫ్గా అయితే బెల్ట్స్ అవన్నీ పెట్టేశారు. మొత్తానికి ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాడు. మన ఇండియాలో అయితే రియల్ గుర్రాల మీదనే ఎక్కొచ్చు, మటు ఇక్కడ అంత అదృష్టం మనకు లేదుగా. సో ఇలా పెట్టుబడి గుర్రాల మీద తిరుగుతూ ఉన్నామన్నమాట. తర్వాత అక్కడి నుండి ఇక్కడ చూసారా, ఇది ఒక $20 అండి. అక్క బాటిల్ ఇచ్చేస్తారు మనకు. ఆ బాటిల్ని మనం ఒక్కసారి కొనుక్కుంటే కనుక మనము 2 రోజులు కదా మనకు ట్రిప్పు. ఆ 2 రోజుల్లో నువ్వు 2 రోజులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీఫిల్ చేసేసుకోవచ్చు. సో నీకు ఏ ప్రాబ్లము ఉండదు అనమాట. అని మేము ఇంకా అదొకటి బాటిల్ అయితే ఈ ఎండను తట్టుకోవడానికి జ్యూసులు తాగాల్సిందే కాబట్టి అదొకటైతే చేసుకున్నాము. తర్వాత చూసారు కదా ఇక్కడ ఇది ఒకటి అనమాట ట్రిప్పు. ఇదైతే ఇది కూడా చాలా బాగుంది ట్రిప్పు. చూడండి అసలుకి షూట్ చేయాలన్నమాట. వాళ్ళిద్దరికేమో మంచిగా పాయింట్స్ వచ్చాయి, నాకైతే ఇంక్లూడింగ్ 1 పాయింట్ కూడా రాలేదు. నా గన్ను పని చేయలేదో లేకపోతే నాకు షూట్ చేయడం రాలేదో తెలియదన్నమాట. ఆ మాన్స్టర్స్ని వీటిని షూట్ చేయాలా.
చూడండి టార్గెట్స్ని చూడ్ చేయాలి. మా ఆయనకైతే అరౌండ్ 700 పాయింట్స్ పైగానే వచ్చాయి, నాకైతే అన్ని 0 పాయింట్సే అనమాట. తర్వాత అక్కడ నుండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఈ లెగోల్యాండ్ని చూడ్డానికైతే ఒక డే అయితే సరిపోదండి, మేమైతే చాలా స్కిప్ చేసాము. ఇక్కడ చూసారా, ఇదైతే లెగో మినీ వరల్డ్ అనే అనాలి దీన్ని. లెగో మినీ వరల్డ్ రియల్గా అమేజింగ్. ఎంతమంది కష్టం పడింటే ఎంత రిజల్ట్ వచ్చింటుందో తెలియదు, కానీ అసలుకి ఒక్కొక్కటి చూడడానికి అమేజింగ్గా ఉందండి. న్యూయార్క్ సిటీ అనేసి, ఐ మీన్ ఫ్లోరిడా కానీ అన్ని ప్రతి సిటీస్ ఇక్కడ పెట్టారనమాట. అసలుకి చేసిన వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత క్యూట్గా ఉంది. చూడండి ఎంత, ఇవన్నీ ప్రతిదీ లెగోనే. లెగోస్ అంటే అసలు అంతంత బుడ్డగా వాటితో వాళ్ళు ఇంత ఓపికతో బిల్డ్ చేశారో కదా, అసలుకి చాలా అమేజింగ్గా ఉందన్నమాట. అసలుకి చూస్తుంటే అసలుకి అక్కడే మాకు ఆల్మోస్ట్ 1 or 2 hours మేము అవి చూడడానికే సరిపోయింది. ప్రతిదీ ఒక్కొక్క దగ్గర నిలబడి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫైర్ స్టేషన్ అనేసి, గ్యాస్ స్టేషను అండ్ సిటీస్, ఫ్యాక్టరీస్, ఆఫీసెస్, ప్రతిదీ కన్స్ట్రక్షన్స్ ప్రతిదీ ఉందన్నమాట. రియల్లీ అమేజింగ్. అసలుకి పూల్లో వాటర్లో బోట్స్ పోతూ ఉన్నట్టు కానీ అన్ని లెగోస్తో చేసినవి. అసలుకి చూడండి ఎంత బుడ్డి వాటితో ఎలా చేశారా అనేసి ఉంది. అమేజింగ్గా ఉందన్నమాట. ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఈ లెగో మినీ వరల్డ్ అయితే కనుక. నాసా అన్నమాట. నాసాలో అసలుకి ఏంటి ఎలా అనేసి కూడా వీళ్ళు భలే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా విజువల్ చేశారనమాట, రాకెట్ ఎలా లాంచ్ అవుతుంది అనేసి. ఎంత బాగుందంటే అక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది చూడండి. అది కూడా రాకెట్ని కూడా, అంత పెద్ద రాకెట్ని కూడా వీళ్ళు లెగోస్తో బిల్డ్ చేశారనమాట. రియల్లీ అమేజింగ్. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది కిడ్స్కి చూడాల్సిన ప్లేస్ అనమాట. మీరు కనుక ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ లెగోల్యాండ్ని అయితే మిస్ అయితే అవ్వకండి. మనకైతే ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తూ ఉంది. మీకు కిడ్స్కి అయితే జస్ట్ $30 మాత్రమే 3 పార్క్స్ వచ్చేస్తాయి. అడల్ట్స్కి వచ్చేసి $144 పడతా ఉంది అన్నీ కలిపేసి. మనకు కిడ్స్కి అడల్ట్స్కి కలిపేసి దగ్గర $300 లోపలే వచ్చేస్తూ ఉంది. మామూలు మనం టికెట్ బుక్ చేసుకోవాలి అని అంటే కనుక పర్ హెడ్కే $150 ఉంది. ఇంక్లూడింగ్ కిడ్స్కి కూడా $150 పే చేయాలి. బట్ ఈ ఆఫర్లో మనకు కిడ్స్కి $30కే వస్తుంది. మామూలు అప్పుడు మనము 150 ఎంత అవుతుంది, $450ది. మనం ఇప్పుడు $280-300కే మనము ఇక్కడికి పోయి రావచ్చు. హోటల్ కూడా మనకు బ్రేక్ఫాస్ట్ లేకుండా, లంచ్ లేకుండా కనుక తీసుకుంటే కనుక $70 పర్ డేకి కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా అమేజింగ్గా ఉంది. కిడ్స్ కూడా ఫుల్ పీక్లో ఎంజాయ్ చేస్తారనమాట. బట్ ఎండ అయితే బీభత్సంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కూడా మనము అన్ని తీసుకొని వెళ్ళాలి. హ్యాట్ కానీ, సన్ స్క్రీన్ కానీ, గాగుల్స్ కానీ అన్నీ పెట్టుకొనే వెళ్ళండి. మేమైతే అన్నీ క్యారీ చేసాము. చూస్తున్నారు కదా. అండ్ ఇది కారు చూసారా ఫ్రెండ్స్, ఎంత అమేజింగ్గా ఉందో. బట్ నాట్ ఏ రియల్ కార్, జస్ట్ లెగో కార్ అనమాట. లెగోస్తో బిల్డ్ చేశారు. కిడ్స్ మాత్రమే కూర్చోడానికి ఉంది. బట్ దీంట్లో అన్నీ ఫిక్స్ చేశారు. లైట్స్ కానీ, వాళ్ళు ఇంజన్ సౌండ్ కానీ అన్నీ ఫిక్స్ చేశారు. మన బుడ్డోడైతే పిచ్చ ఎగ్జైట్తో ఉన్నాడు. మీకైతే ఇది ఒక పజిల్ అండి. ఎన్ని లెగోస్ని అయితే వీళ్ళు యూజ్ చేసింటారో ఒక్కసారి చెప్పండి. వీటికి ఎన్ని లెగోస్ని మొత్తం కార్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసింటారు. చూడండి ఎలా ఉందో. తర్వాత బయటకు వచ్చేసాక మనం బుడ్డ కార్లను చేసుకొనేసి వాటితో స్లైడు అవన్నీ అనమాట. మన బుడ్డోడు ఒక బుడ్డి కార్ని అయితే చేసేసాడు. ఒక 4 వీల్స్ని అయితే పెట్టేసి, తర్వాత అక్కడ కూడా ఒక నార్మల్ కార్స్ ఉన్నాయి, వాటితో కూడా కొంచెం అయితే ప్లే చేశాడు. బాగా అయితే ఎంజాయ్ అయితే చేసేసాడు మొత్తానికి. అక్కడ కూడా అక్కడి నుండి బయటపడ్డాక మళ్ళీ దిగాలుగా కూర్చున్నాడు అయ్యా. మధ్యాహ్నం లంచ్ 4-5కేమో చేసామండి మేము. ఇంకా మానోడు ఆకలిగా లేదు, ఐఎమ్ నాట్ హంగ్రీ, ఫుల్ గేమ్స్ కదా, ఆ గేమ్స్లో ఉంటే మనకి ఎక్కడ హంగ్రీ కనపడుతుంది. ఇంకా ఇక్కడ ఏం దొరుకుతాయండి, పిజ్జాలు, బర్గర్లు, లేదు అంటే చికెన్ పీసులు, చికెన్ ముక్కలు అవి తీసుకున్నామన్నమాట. అవి తిన్నాక మళ్ళీ ఇంకా ఆట మొదలయ్యింది. మన బుడ్డోడు చూసాడా, కార్ అయితే ననిపేస్తున్నాడు. వీడు చెప్పడం, మమ్మీ ఐ హ్యావ్ ఏ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అంట.
మన బుడ్డోడైతే కార్ నడిపిస్తున్నాడు, వాడేమో గ్యాస్ ఎక్కించుకుంటాను అనేసి స్టాప్ కూడా చేస్తాడు. అదో గ్యాస్ ఎక్కిస్తాను మమ్మీ, ఐ వాంట్ ఫిల్ గ్యాస్ అనేసి అంటా ఉన్నాడు మన బుడ్డోడైతే. ఈ విధంగా అయితే అక్కడి నుండి వచ్చేసాం. తర్వాత అయితే ఫైర్ గేమ్ అనమాట, ఇక్కడైతే మొదలు పెట్టేసాం. తర్వాత అక్కడి నుండి రాగానే మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కొంచెం సేపు అయితే ఆగిపోయారు. చెప్తున్నా కదండి, ఇవన్నీ చూడటానికి మనకైతే సింగిల్ డే అయితే సరిపోదు. బట్ మనం తీసుకున్న ఈ అమౌంట్లోకి 3 పార్క్స్ అనమాట, లెగోల్యాండ్, పెప్పా పిగ్ అండ్ వాటర్ వరల్డ్. ఈ 3 కాబట్టి మనం లెగోల్యాండ్ని ఫస్ట్ డేలో కవర్ చేస్తే రిమైనింగ్ పెప్పా పిగ్ పార్క్ అయితే అది చాలా చిన్నగానే ఉంది కాబట్టి హాఫ్ డేలో కవర్ చేయొచ్చు. రిమైనింగ్ హాఫ్ డే వాటర్ వరల్డ్ అనేసి మేము అనుకున్నాం అనమాట. బట్ ఇక్కడ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6కి క్లోజ్. ఈవినింగ్ 6కి ఈ లెగోల్యాండ్ అయితే క్లోజ్ అనమాట. చూడండి అసలుకి ఇంకా ఆల్మోస్ట్ 5:30 అయ్యిందనమాట. అందరూ వెళ్ళిపోతున్నారు. అండ్ మేము 4D మూవీకి కూడా వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ యూఎస్లో అయితే నా 3rd మూవీ అనమాట ఇది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత అక్కడ నుండి ఇంకా బ్యాక్ టు రూమ్. నెక్స్ట్ ట్రిప్ కమింగ్ సూన్.